అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఎలాగున్నారండి? మీరు కుటుంబాలంతా బాగున్నారు కదా? క్షేమంగా ఉన్నారు కదండి? దేవుడు మనం నిన్నటి కాల సమయం అంతా కూడా కాల్చి కాపాడి మనకు ఈ దినమును కానుగ్గా బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు మనము ఉదయకాలంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాము కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తన గ్రంథంలో నుంచి 22వ కీర్తన 4వ వచనం. కీర్తన గ్రంథంలో నుంచి 22వ కీర్తన 4వ వచనం. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి ఎంత మంచి వాగ్దానం. ఈరోజు దావీదు అంటున్నాడు, ప్రభువా నన్ను ఎందుకు విడనాడినావు? నేను రాత్రికాల సమయంలో మొరపెడుతున్నాను, పగలు మౌనం ఉండలేదు, మరి నా ప్రార్థన ఎందుకు ఆకలించలేదు అంటూ ఈ కీర్తన రాస్తున్నాడు. శ్రమలో నుండి ఈ కీర్తన రాస్తున్నాడు. మా పితరులైతే నీ యందు నమ్మిక ఉంచిరే కదా అన్న, మా పితరులు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీ వారిని రక్షించితివే. వారిని రక్షించిన దేవుడు కదా ప్రభా. ఈరోజు మాకు దేవుడు అయినావు, మా తండ్రివి, మమ్మల్ని ఎందుకు రక్షించలేదు అని మా పితరులు నమ్మిక ఉంచగా వాళ్ళని రక్షించినావు కదా ప్రభా, ఈరోజు మమ్మల్ని కూడా రక్షించని దావీదు అడుగుతున్నాడు. ఈరోజు మనం ఎవరి యందు నమ్మిక ఉంచుతున్నాం? చూడండి, మన సహోదరుల యందు, ఎవరైనా మంచి అధికారుల యందు, ఎవరైనా డబ్బున్న వారి పట్ల మనము నమ్మిక ఉంచుతుంటాం. ఎందుకు? వాళ్ళు ఆపత్కాల సమయంలో ఆదుకుంటారు మనల్ని. గొప్ప డబ్బున్న కదా, ధనమున్న వాళ్ళు కదా, ఐశ్వర్యం ఉన్న వాళ్ళు కదా, మనం అన్ని వాళ్ళు వసతులు కలిగి ఉన్నారు. అలాగా మనము వారి యొక్క హోదాను బట్టి మనము నమ్మిక ఉంచుతూ ఉంటాం, వాళ్ళ పట్ల నమ్మకం పెట్టుకుంటాం, వాళ్ళు పోషిస్తారు, కాపాడుతారని. కొంతమంది తన బిడ్డల పట్ల నమ్మిక ఉంచుతారు, బిడ్డలు కూడా వాళ్ళని మోసం చేసి వెళ్ళిపోతూ ఉంటారు, ఇతర దేశాలకు వెళ్ళిపోతారు, తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నమ్మిక ఉంచడం మనము చూస్తూ ఉంటాం కదా. కానీ దావీదు ఏమంటుండంటే, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరు గనక వారిని నువ్వు రక్షించితివే. ఈరోజు దావీదు కూడా దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు వారిని స్వస్థపరిచినాడు, దావీదుని గొప్ప రాజుగా చేసినాడు. ఈరోజు మనం ఎవరి పట్ల నమ్మిక ఉంచుతున్నాం? మనం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచాలి. ఆయన యందు నమ్మిక ఉంచిన వాళ్ళు సిగ్గుపడలేదు, ఎప్పుడు కూడా వారి ముఖం లజ్జింపలేదు. వాళ్ళని దేవుడు కాపాడి రక్షించినాడు. ఎలాగ రక్షించినాడు? నిత్య నరకంలో నుంచి మొదటగా నెంబర్ 1 రక్షించినాడు. శ్రమల్లో నుంచి విడిపించినాడు, రక్షించినాడు. శత్రువుల నుంచి మనం విడిపించినాడు. శత్రు సమూహం నుంచి దేవుడు మనల్ని అనుదినము కాపాడుతూ రక్షిస్తున్నాడు. ఎందుకంటే మనకి భౌతికంగా శత్రువులు, ఆత్మానుసారంగా ఆత్మీయంగా శత్రువులు ఉంటారు కదా. వారిని బట్టి కూడా మనము దేవుడిని మొరపెట్టినప్పుడు మన కంటికి కనబడినటువంటి శత్రువులు ఉంటారు. మన పితరులు దేవుని యందు నమ్మిక ఉంచినారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, యెహోషువ, మోషేలు, వీళ్ళందరూ కూడా దేవుని యందు నమ్మిక ఉంచినారు కదా. దావీదు, వీళ్ళందరూ కూడా దేవుడు వారిని రక్షించలేదా? రక్షించాడు. దేవుడు వాళ్ళని ప్రతి విధమైన శోధనలో నుంచి విడిపించాడు, ప్రతి విధమైన శ్రమలో నుంచి విడిపించాడు. ఈరోజు మన బాధలు ఏంటి? మన శ్రమలు. ఈరోజు శ్రమలో ఉన్నావా? ఇరుకులో ఉన్నావా? ఇబ్బందిలో ఉన్నావా? అప్పుల బాధలు ఉన్నావా? దేవుడు ఖచ్చితంగా ఈరోజు ఆయన యందు నమ్మిక ఉంచినవంటే నిన్ను విడిచిపెట్టడు. ఎప్పుడు కూడా ఆయన యందు, చూడండి, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, నీవు వారిని రక్షించినావు. మా పితరులు మొరపెట్టగా వారిని రక్షించినావు. వారి ముఖాలెన్నో లజ్జింపలేదు, వాళ్ళ ముఖాలెన్నో సిగ్గుపడలేదు. అలాగా దావీదు తెలుసుకొని దావీదు దేవుని పట్ల నమ్మిక ఉంచి ప్రార్థిస్తున్నాడు కదా. ఈరోజు మనం కూడా మన దేవుని యందు నమ్మిక ఉంచాలి. మన దేవుని విడిచి వేరొకరిని ఆశ్రయించకూడదు. ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఎందుకంటే ఆయన భూమి ఆకాశం సృష్టించిన గొప్ప దేవుడు. ఆయన ఒక్క మాట ద్వారా సమస్తం సృష్టించిన గొప్ప దేవుడు కాబట్టి ఆయనకు సమస్తం సాధ్యం. ఆయన యందే మనం నమ్మిక ఉంచాలి. ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా ఇరుకు ఇబ్బందుల నుంచి, శ్రమలో నుంచి కాపాడుతాడు. కుటుంబంలో సమాధానం ఇస్తాడు. సమాధాన కుటుంబాలు, ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఈరోజు ప్రభువునందు నమ్మిక ఉంచడు, పూర్ణ మనసుతో నమ్మిక ఉంచు, దేవుణ్ణి ఆరాధించు, ఖచ్చితంగా నీకు సహాయం చేయబోతున్నాడు దేవుడు. అంతేకాకుండా చూడండి 28వ కీర్తన 7వ వచనంలో, 28వ కీర్తన 7వ వచనంలో చూడండి, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచాను గనక నాకు సహాయం కలిగను. ఈరోజు నాకు సహాయం కలగలేదు, నన్ను ఎవరు ఆదుకోలేదు, ప్రభువు కూడా నన్ను స్వస్థపరచలేదు, నాకు సహాయం చేయలేదు, ఈ స్థితిలో ఉన్నానని, దరిద్ర స్థితిలో, లేమిలో ఉన్నానని మనం బాధపడుతూ ఉంటాం కదా. నీ హృదయము దేవుని యందు నమ్మిక ఉంచితే నీకు సహాయం కలుగుతుంది. ఆయన యందే నువ్వు నమ్మిక ఉంచాలి.
నీకు సహాయం మరి వారు చేస్తారు, వీళ్ళు చేస్తారు, అక్కపక్కన వాళ్ళు చేస్తారు, బంధువులు చేస్తారు, మిత్రులు చేస్తారని ఎప్పుడు కూడా మన కళ్ళలో ఊహించకూడదు. వాళ్ళు ఎప్పుడు కూడా మన పట్ల అసూయ కలిగి ఉంటారు. వాళ్ళు ఒక రోజు సహాయం చేసి రెండో రోజు తప్పించుకొని వెళ్ళిపోతారు. కాబట్టి మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు మన హృదయం విశ్వాసం ఉంచాలి. మనము నోటితో దేవుని స్తుతిస్తున్నాం, పెదవులతో స్తుతిస్తాం, కానీ మన హృదయం ఆయనకు దూరంగా ఉంటుంది. ఈరోజు మన హృదయాన్ని దేవునికి అర్పించుకుంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని సహాయం చేసేలాగా మార్చేస్తాడు. ఆయన మనకు సహాయం చేస్తాడు ఖచ్చితంగా. ఆయన ఎందుకు నమ్మిక ఉంచితే మనం రక్షిస్తాడు, నిత్య నరకం నుండి రక్షిస్తాడు, శ్రమల్లో నుంచి రక్షిస్తాడు, శత్రు సమూహం నుంచి మనల్ని రక్షిస్తాడు దేవుడు. ఆయన సర్వ సమూహాన్ని పరలోకం నుంచి ఆయన అగ్ని బాణమును పంపిస్తాడు. శక్తి సమూహాన్ని పరలోకం నుంచి కోటాది కోట్ల దూతలతో ఆయన సమూహము మన దగ్గరకు వచ్చి మనం రక్షిస్తుంది అనమాట. ఆయన దండ మనల్ని ఆదరిస్తుంది. ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం కలుగుతుంది. ఈరోజు ఆయన ఎందుకు నమ్మిక ఉంచుతున్నావా? నిన్ను పోషించే దేవుని ఎందు మనం నమ్మిక ఉంచాలి కదా. మనల్ని పోషించే దేవుని ఎందు మనం ఎవరి పట్ల నమ్మిక ఉంచకూడదు, మన దేవుని పట్ల నమ్మిక ఉంచాలి. రాజుల పట్ల, అధికారుల పట్ల, మన మనుషుల పట్ల నమ్మిక ఉంచకూడదు. మన దేవుడైన మన యెహోవా పట్ల, మన ప్రభువైన యేసుక్రీస్తు పట్లనే మనం నమ్మిక ఉంచినప్పుడు మనకు సహాయం కలుగుతుంది. మన హృదయం ఆయన యందు పూర్తిగా నమ్మిక ఉంచాలి, అపనమ్మకం ఉండకూడదు. అంతేకాకుండా చూడండి, ఇంకొక 31వ కీర్తన, 31వ కీర్తనలో 14వ వచనం చూడండి. 31వ కీర్తన 14వ వచనం చక్కగా దావీదు మనకు వివరిస్తున్నాడు. 14వ వచనం, యెహోవా నీ యందు నమ్మిక ఉంచున్నాను, నీవే నా దేవుడు అని నేను అనుకొనుచున్నాను. చూసారా, దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడు అని. ఈరోజు మనం నీవే నా దేవుడు ప్రభువా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా నిన్ను విడిచిపెట్టిపోను, నీవే నా దేవుడు అని మనం హృదయంలో దేవుని ఆహ్వానించాలి. శ్రమల్లోనే దేవుని స్తుతించాలి, బాధల్లో దేవుని స్తుతించాలి, సంతోషంగా ఉన్నప్పుడు కీర్తనలు పాడాలి. ఇలాగ ఉండడం ద్వారా దేవుడు మనల్ని ఖచ్చితంగా ఎప్పుడు విడనాడే దేవుడు కాదండి. మన ముఖాలు సిగ్గుపడవు. ఆయన మనం రక్షిస్తాడు ఖచ్చితంగా, మనల్ని నిత్య నరకంలో నుంచి తప్పిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 32వ కీర్తనలో కూడా 10వ వచనం చూడండి. 32:10లో కూడా చూడండి, చక్కగా భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నాయి, యెహోవా యందు నమ్మికుంచువానిని కృప ఆవరిస్తుంది. దేవుని యొక్క కృప మనల్ని ఆవరిస్తుంది అంట. ఈరోజు నువ్వు దేవుని యందు నమ్మిక వస్తున్నావా? ఆయన కృప నిన్ను ఆవరిస్తుంది. కుటుంబంలో ఉన్నప్పుడు ఆవరిస్తూ ఉంటుంది. నీ బిడ్డలు స్కూల్కి వెళ్ళినప్పుడు దేవుని కృప ఆవరిస్తుంది. నీవు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు దేవుని కృప ఆవరిస్తుంది. ఉద్యోగం పనిచేసేటప్పుడు కూడా దేవుని కృప ఆవరిస్తుంది. ఆయన కృప లేకుండా ఉంటే మనం ఏది కూడా చేయలేము, ఒక పని కూడా చేయలేము, ప్రయాణంలో వెళ్ళలేం, తిరిగి క్షేమంగా రాలేం. కాబట్టి నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు ఆయన కృప నిత్యము నిన్ను ఆవరిస్తూ ఉంటుందంట. ప్రతి సమయంలో, ప్రతి ప్రయాణంలో దేవుని కృప ఆవరిస్తుంది. మన బిడ్డలకి దేవుని కృప తోడునిడిగా ఉంటుంది. ఈరోజు ఎవరి పట్ల నువ్వు నమ్మిక ఉంచుతున్నావో డిసైడ్ చేసుకోవాలి మనమే. దేవుని యందు మనం నమ్మిక ఉంచాలి. ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు ఖచ్చితంగా ఆయన కృప మమ్మల్ని ఆవరిస్తుంది, మనకు సహాయం చేస్తుంది. దేవుని యొక్క కృప ఆయన యందు మన సహాయం చేసే దేవుని యందు, మన కోసం ప్రాణం పెట్టిన దేవుని యందు మనం నమ్మిక ఉంచాలండి. మరి ప్రజల పట్ల కాదు, అధికారుల పట్ల కాదు, వాళ్ళందరిని నమ్మి మనం మోసపోకూడదు. మన ప్రభువైన యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచు, నీకు సహాయం కలుగుతుంది. నీ హృదయం ఆయన యందు ముఖ్యంగా విశ్వాసం ఉంచాలి, నమ్మిక ఉంచాలి. నా హృదయం నీ యందు నమ్మిక ఉంచిన గనక నాకు సహాయం కలిగను అంటున్నాడు దావీదు. ఈరోజు నువ్వు కూడా, మనం కూడా దేవుని యందు నమ్మిక ఉంచితే మనకు సహాయం కలుగుతుంది. కుటుంబంలో నాకు సహాయం, ఎవరు సహాయం లేదు, నా బంధువులు ఎవరు సహాయం చేయలేదు, ఇంత కష్టంలో ఉన్నాను అనుకుంటూ ఉంటాం కదా మనం ప్రతిసారి కూడా. మన ప్రభువు ప్రతి నిమిషం కూడా మనకు సహాయం చేస్తాడు. అంతవరకు కూడా మనల్ని రక్షిస్తాడు. అంతవరకు కూడా మనకు సహాయం చేసే దేవుడు. అంతవరకు కూడా మనల్ని పోషించి ఆనందకరంగా పెట్టే దేవుడు. మంచి నిద్ర, చురుకైన మెలకువ, మంచి ఆరోగ్యము, ఇలాంటి ఆశీర్వాదాలతో దేవుడు మనం నింపుతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన యందే మనము నమ్మిక ఉంచాలి. వీడియో మరి చూస్తున్నాం, మీరు అందరూ కూడా దయచేసి లింక్ను షేర్ చేయండి, అనేక మందికి షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వారు చూస్తే లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయాలి. మరి అనేక మందికి సహాయపడుతుంది ఇలాంటి మాటలు, దేవుని మాటలు కదండి. ఖచ్చితంగా మరి దయచేసి మీరు ఈ షేర్ని మీ స్నేహితులకి, బంధువులకి, మీ మిత్రులకి అందరికి కూడా పంపించి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, లైక్ చేయమని చెప్పండి. ప్రతిరోజు ఈ మంచి మాటలు విని మీరు ఆశీర్వించబడాలని నా కోరిక, దేవుని యొక్క కోరిక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ మాటలను దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, నిజంగా మా పితరులు మీ యందు నమ్మిక ఉంచిన కనుక వారిని రక్షించిన ప్రభు నాయన. మా పితరుని యందు నమ్మిక ఉంచి వాళ్ళు సిగ్గుపడలేదు, వాళ్ళ ముఖాలను లజ్జింపలేదు, వాళ్ళని ఆదుకున్న దేవుడు ప్రభు నాయన. ఈ రోజు నాయన వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా నాయన నువ్వు సహాయం చేయి. మీ యందు నమ్మిక ఉంచిన వారి పట్ల నువ్వు సహాయం చేయండి. వాళ్ళ కుటుంబంలో ఉండి నాయన ప్రభు ఆదుకోండి, సహాయం చేయమని ప్రతి విషయంలో మీరు తోడు నిడిగా ఉండండి. ఈ సమయంలో ఎవరైతే నాయన ప్రభు అనారోగ్యం పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరినీ ముట్టని స్వస్థపరచండి. ఎవరికైతే వివాహం కాలేదో వాళ్ళందరినీ ముట్టి నాయన ప్రభు, నాయన వివాహం కుటుంబంలో నాయన అద్భుతమైన కార్యం జరుగులాగా మీరు ఆశీర్వదించండి.
నాయన ఎవరైతే గర్భఫలం లేదో వాళ్ళందరూ గర్భాలను ముట్టండి, స్వస్థపరుస్తుంది. గర్భఫలం దయచేయమని అడుగుతున్నాం. వీడియో చూస్తున్న వాళ్ళందరి పట్ల నాయన ఒక అద్భుతం జరిగించమని నువ్వు సహాయం చేసి దేవుడు తండ్రి, మీ కృప ఆవరిస్తుంది ప్రభా. ఉద్యోగానికి ప్రయాణంలో నాయన తోడు నీడగా ఉండి మీ కృప ఆవరించి వాళ్ళని కాపాడమని, క్షేమంగా గమ్యాలు చేర్చమని ప్రార్థిస్తున్నాయన. ఈ యొక్క నాయన ప్రభా వాగ్దానం నెరవేర్చమని జీవితాల్లో యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో అడిగి వేడుకొని ప్రార్థన మా పరలోక పొంది ఉన్న మా పరలోకపు తండ్రి, ఆమేన్.